ఓకే ఓకే గైస్, మనం నిన్నటి సెషన్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఎవరు చెప్తారు? Yesterday we learned about the end users day-to-day activity ఓకే and ticketing tool process. ఓకే Ticketing tool lifestyle status and all. ఓకే సో That's it. ఇంకా ఇంకా ఏం చెప్పుకున్నామండి మనం? ఎవరు క్లారిటీ ఇస్తారు ఫుల్ గా? ఎవరైనా ఒక 1 minute మాట్లాడగలుగుతారా నిన్నటి సెషన్? Yes, sir. Yes, please go ahead. Sir. Yesterday we discussed about support project, sir. Okay. After implementation project, support project will started. Okay. Implementation project will have taken, I think, 18 to 3 years. After the implementation project, the support project will be started. We have to support the end user. Okay. SAP end users day-to-day posting the transactions in the system on everyday basis. SAP end user will post the transaction in the systems. We have some issues like configuration issues, master data issues, end user mistakes, authorization errors, interface errors, data format related, performance related errors, DAPI, adapter related. This type of issues comes from the end user. We have to solve the support project, sir. Okay. SAP end user transaction posting errors also. He will write the ticket in the service notebook. On this one of the tool raise the tickets from the SAP end user. Okay. The tickets clarification based on the P1, P2, P3, P4, critical, high, medium, low priority. Okay. Based on the times we solve the ticket. Response time P1 ticket critical for 2 hours, P2 ticket for high 6 hours, P3 for ticket medium 3 days, and P4 ticket how much the priority it comes under 4 days. In this is the response time based on the priority tickets. Okay. Based on the ticket. Support project also known as AMS project, and in support project when you are first of all we do the support project, we have some KT knowledge from the ticketing tool. Okay. From these are the some points we discussed yesterday. Okay, fine. ఇంకా ఎవరు చెప్తారండి మనకి? ఎనీవన్ ఎల్స్? సో ఎవరైనా చెప్తారా మనకి? ఓకే. సి గైస్, మనకి లాస్ట్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి లాస్ట్ క్లాసెస్లో. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చార్ట్లో ఉంటుంది, చార్ట్లో లింక్ ఉంటుంది చూడండి. ఇక్కడ స్క్రీన్ షేర్ అయింది కదా నాది. ఓకే. సో చార్ట్లో ఏంటంటే మనకి లింక్స్ ఇస్తున్నాం, క్లాస్ అయిపోయిన వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అని. ఓకే. సో కాబట్టి అందరూ కూడా ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజు వీడియో ఆ రోజే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి నిన్నటి క్లాస్ వీడియో డ్రైవ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ షేర్ అయిందండి. షేర్ అయిందా అవ్వలేదా ప్లీజ్ చెప్పండి. అవ్వలేదా? ఓకే, మళ్ళీ షేర్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు చూడండి మనకి షేర్ అయిందా? షేర్ అయిందా లేదా? ఏమేది? నాట్ విజిబులా? రైట్, విజిబుల్ కదా. సి గైస్, ఎవరైతే మనకి కొత్త వాళ్ళు ఉంటారో సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మనకి సో ఇక్కడ మనకి డ్రైవ్లో ఉంటుంది కదా, డ్రైవ్ ఇక్కడ లింక్స్ ఇచ్చాను నిన్నటి క్లాస్ ఇది. ఓకే, నిన్నటి క్లాస్ డౌన్లోడ్ చేసుకోండి. సో పైకి వెళ్తే మొన్నటి క్లాసు నీట్లో పెట్టాలి అందరూ కూడా. సో పైకి వెళ్తే కొంచెం మొన్నటి క్లాస్. ఓకే, సో ఎప్పుడు డైలీ క్లాసెస్ మనకి ఇక్కడ లింక్స్ ఇస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, సో మనకి నైట్ బ్యాచ్ మనకి వర్కౌట్ కావట్లేదు సార్ అంటే మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది మనకి. నెక్స్ట్ మంత్ నుంచి 3వ తారీఖు నుంచి మార్నింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి సో మనకి అన్ని రకాలుగా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మనకి టైం ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా సరే ఎవ్రీ మంత్ మనకి న్యూ బ్యాచ్ ఉంది. ఓకే, సో ఎవరికైనా
సో షిఫ్ట్ అవుదాము ఈ బ్యాచ్లో, నాకు కొన్ని క్లాసెస్ మిస్ అయినాయి, లేకపోతే కొత్తగా ఇంకోటి అనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మీరు వేరే బ్యాచ్లోకి షిఫ్ట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? సో కాబట్టి ఏమన్నా అంతేగాని కొంతమంది వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు, ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత అవి మనకి డౌన్లోడ్స్ అనేవి ఉండవు తర్వాత, మళ్ళీ 1 డే టైం ఉంది మ్యాక్సిమం. ఈరోజు ఇచ్చే ఈరోజే కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసామండి. సో లాస్ట్ క్లాస్లో సో ఈరోజు మనం ఓకే సో రోల్ అవుట్ ప్రాజెక్ట్స్, ఆ మిగతా ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ అనేది చేద్దామండి. ఆ తర్వాత మీరందరూ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఓవరాల్గా ఒక్కొక్కళ్ళు 5 minutes చొప్పున మాట్లాడాలి ప్రజెంటేషన్. ఓకే, ఈ ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు మీరు రేపొద్దున్న సో ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా ఫ్రెండ్ కలిసినప్పుడు అట్లీస్ట్ మీరు దాని మీద మాట్లాడగలుగుతారనమాట. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడు ఇచ్చిన క్లాసెస్ అండ్ ఎప్పుడు ఇచ్చిన వర్క్ ఆ రోజు కంప్లీట్ అయిపోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఓకేనా? ఏదో ఒక రేర్ కేసులో తప్పిస్తే మిగతా ఆల్ కేసులో కూడా ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ స్క్రీన్ అనేది కనబడుతుందా? ఎస్ఏపి స్క్రీన్, ఎస్ఏపి స్క్రీన్ కనబడుతుందా? చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్ఏపి స్క్రీన్ అనేది క్లియర్ కట్గా కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనకి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రోల్ అవుట్ అంటే చిన్న మినీ ప్రాజెక్ట్స్ అనమాట. ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ నేర్చుకుంటే మిగతావన్నీ కూడా పెద్ద కష్టమైన ప్రాజెక్ట్స్ కావు, ఎక్కువ డ్యూరేషన్ ఉండవు. అర్థమైందా? సో ఇంప్లిమెంటేషన్ చిన్న ప్రాజెక్ట్ అయితే 10 నెలలు ఉంటుంది మినిమం, పెద్ద ప్రాజెక్ట్ అయితే 3 years వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ అనేది సో ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మినీ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో రోల్ అవుట్ అనేది మనకి వన్ కైండ్ ఆఫ్ మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. అర్థమైందా? సో రోల్ అవుట్ అంటే ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మనకి మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోకి వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ వాట్ ఈస్ నెక్స్ట్? సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి రోల్ అవుట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో యూఎస్ఏ ఉంది. సో యూఎస్ఏలో బిజినెస్ ఉంది మనకి. ఓకే, ఇక్కడ యూఎస్ఏ కంపెనీ కోడ్ అనమాట. సో యూఎస్ఏ కంపెనీ కోడ్కి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఓకే, మన బిజినెస్ అనేది యూఎస్లో ఉంది, ఆ కంపెనీ కోడ్కి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు యూఎస్ఏ కంపెనీ కోడ్ ఏంటంటే బాగా సక్సెస్ అవుతుందన్నమాట మార్కెట్లో. సో బాగా డబ్బులు వస్తున్నాయి. సో కాబట్టి యూఎస్ఏ కంపెనీ కోడ్ సో బిజినెస్ ఎక్స్టెన్షన్ నిమిత్తం ఓకే కెనడాలో బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నారు. సో కెనడాలో కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? అండ్ మ్యాక్సిమం ఏంటంటే యూఎస్ఏలో ఉండే లీగల్ రిక్వైర్మెంట్స్ కొంచెం కెనడాలో ఉండే వాటిని మ్యాచ్ అవుతాయి అనుకుందాం. ఓకే, సో అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా సేమ్ ఉంటాయి అనుకుందాం. సో అలాగే ఈ బిజినెస్ యూఎస్ఏ బిజినెస్ మనకి కంపెనీ కోడ్ మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కెనడా బిజినెస్లో ఫ్రెష్ స్టార్టప్ అనమాట. ఓకే,
సో ఫ్రెష్గా మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అంటే ఏంటి, బిజినెస్ ఎక్స్టెన్షన్ నిమిత్తం అదర్ కంట్రీస్లో మనకి సో లైక్ మనకి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే ఇలాంటి ఎంఎన్సీస్లో చూస్తూ ఉంటాం, మల్టీనేషనల్ కంపెనీస్లో బిజినెస్ ఎక్స్టెన్షన్ నిమిత్తం అదర్ కంట్రీస్లోను మిగతా వాటిలో కూడా కొత్తగా బ్యాచెస్ అని కొత్తగా కంపెనీ కోడ్స్ అనేవి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, లేదా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డీజిల్, రిలయన్స్ సంబంధించి ఇన్సూరెన్స్, రిలయన్స్ టెలికమ్యూనికేషన్, ఇలా. ఓకేనా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో యూఎస్ఏ బిజినెస్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం, కెనడాలో ఫ్రెష్ స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటాం. సో ఇలాంటప్పుడు మనకి చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం సో మినీ ఇంప్లిమెంటేషన్ ఇంకా అంటే ఏంటి, సో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అని ఉండదు. అర్థమైందా? నో ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్. ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో కానీ ఇది చిన్న ఇంప్లిమెంటేషన్, చిన్నవి, పెద్దవిగా మళ్ళీ బిజినెస్ మళ్ళీ అన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది కంపెనీకి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అర్థమైందా? సో అగైన్ స్టార్టింగ్ న్యూ ఇంప్లిమెంటేషన్ ఫర్ న్యూ కంపెనీ కోడ్ ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హెన్స్ ఓకే. సో మనకి అగైన్ మనకి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది కంపెనీ కాస్ట్ కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో మనం ఏం చేస్తాము, కంపెనీ మళ్ళీ ఫ్రెష్గా అన్ని స్టార్ట్ నుంచి మళ్ళీ ఎన్ని ఫేస్ ఇవేం లేకుండా ఫ్రెష్గా మనం ఏం చేస్తామంటే కాపీ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ కాపీ చేసుకుంటాం, ఆల్రెడీ సిమిలర్ ఫంక్షనాలిటీస్. ఓకేనా? సో కాపీ ద సిమిలర్ ఫంక్షనాలిటీ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్ అనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటారు. అందరికీ అర్థమైంది కదా? సో రోల్ అవుట్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మినీ ఇంప్లిమెంటేషన్, పెద్ద ఇంప్లిమెంటేషన్ కాదు. 6 months ఉంటుంది ప్రాజెక్ట్, 6 months నుంచి 8 months ఉంటుంది రోల్ అవుట్ అంటే. అంటే ఏంటి, ఈ కంపెనీ కోడ్లో యూఎస్ఏ కంపెనీ కోడ్లో ఏమైతే మనకి సేమ్ ఉన్నాయో, వెండర్స్ సేమ్ అనుకో, కొంతమంది వెండర్స్ ఈ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ సేమ్ అనుకో, కొంతమంది ఈ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ కస్టమర్స్ సేమ్ అనుకో. ఓకే, సో అలాంటివి మనం కాపీ చేసుకుంటే సరిపోతుంది, అంతేగాని దెర్ ఇస్ నో నీడ్ టు స్టార్ట్ అగైన్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ది న్యూ కంపెనీ కోడ్. సో వీల్ కాపీ ద సిమిలర్ ఫంక్షనాలిటీ. ఒక ఇలాగ ఏంటంటే రోల్అవుట్స్లో ఏంటంటే గ్లోబల్ టెంప్లెట్స్ అని డిజైన్ చేసుకుంటారు. ఇలాంటి సిమిలర్ ఫంక్షనాలిటీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కాపీ చేసుకోవడానికి ముందు టెంప్లెట్ రెడీ చేసుకొని, డాక్యుమెంట్ రెడీ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో కాబట్టి ఇందులో మనకి సో రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే సింపుల్. ఓకే, చాలా తక్కువ ఉంటుంది, 6 to 8 months ఉంటుంది ప్రాజెక్ట్, అంతమించి ఎక్కువ ఉండదు. ఓకే, ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఏమైతే మాస్టర్ డేటా ఉందో సో అవి మనం కాపీ చేసుకుంటాం అనమాట. So we will copy the similar configurations and master data from the existing company code in the rollout project. అర్థమైంది కదా? సో సిమిలర్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో మనం సో దాన్ని మనం ఏం చేస్తామండి, కాపీ చేసుకుంటాము. సిమిలర్ ఫంక్షనాలిటీని ఏం చేస్తాం మనం, కాపీ చేసుకుంటాం. దాన్ని మనం ఏం చెప్తున్నాం, మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి అనమాట. సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అన్నది తెలుసుకోండి. ఓకేనా? సో రేపొద్దున రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే అది చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ రిఫరెన్స్ కంపెనీ కూడా ఒకటి దాన్ని తీసుకొని అందులో మనకి సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఏమైతే ఉంటాయో అవి ముందు కాపీ చేసుకుంటాం. ఓకేనా? అవి కాపీ చేసుకొని
ఆ తర్వాత ఏమైనా దానికి దీనికి ట్యాక్స్ రిలేటెడ్ తేడాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ యూఎస్ఏలో ఉండే ట్యాక్స్, కెనడాలో ఉండే ట్యాక్స్, అవి కంట్రీ లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్ అంటారు అట్లా. అంటే ట్యాక్స్ ఇవన్నీ వేరే ఉంటాయి. సో వాటిని ఏంటంటే సెపరేట్గా మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. మిగతావి ఏంటంటే సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ సెట్టింగ్స్ మనం చాలా వరకు మనం కాపీ చేసుకుంటాం అనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటారు అనమాట. ఓకేనా? సో రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవి. ఎవరికి డౌట్ లేదు కదా? సో తర్వాత ప్రాజెక్ట్ ఏంటండి? సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ తర్వాత project. Upgrade project. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే ఓల్డ్ వర్షన్ నుంచి క్లయింట్ అనేవాడు సో లేటెస్ట్ వర్షన్కి మూవ్ అవుతున్నాడు. ఓకేనా? సో క్లయింట్ మనకి ఓల్డ్ వర్షన్లో ఉన్నాడు. సో అందులో నుంచి లేటెస్ట్ వర్షన్లోకి మూవ్ అవుతున్నాడు. ఓకేనా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ S/4HANA క్లయింట్ 1909 వర్షన్లో ఉన్నాడు అనుకుందాం. సో మార్కెట్లో ఇప్పుడు సో ఇది ఓల్డ్ వర్షన్ బాగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మార్కెట్లో బాగా S/4HANA 2022 మార్కెట్లో బాగా కొత్త ఫీచర్స్ ఇచ్చారు దీంట్లో. ఓకేనా? సో ఈ వర్షన్లో నుంచి ఈ వర్షన్లోకి మూవ్ అవ్వాలి. వర్షన్ టు వర్షన్ చేంజ్ అనమాట. అర్థమైందా? సో అలాంటప్పుడు ఏంటంటే మనకి వర్షన్ టు వర్షన్ చేంజెస్ OSS నోట్స్ అంటారు. సో ఆన్లైన్ సర్వీస్ నోట్స్ అని ఉంటాయి. ఇవి SAP పోర్టల్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో మనకి లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తాడు క్లయింట్. సో ఇప్పుడు మనకి 2G ఉంది, 5G ఉంది. 2Gలో ఉండేది 5Gలో ఉంటుంది, 5Gలో ఉండేది 2Gలో ఉండదు. మరి ఆడేదో పోర్ట్ అనో అప్లికేషన్ అనో యాడ్ చేస్తే మన 2Gని 3Gలో నుంచి కూడా 5Gకి వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే ఈ OSS నోట్స్, ఇలాంటి OSS నోట్స్ అనేవి అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కొత్త ఫీచర్స్ని నువ్వు గెయిన్ చేయాలనుకుంటున్నావు. సో ఓల్డ్ సిస్టమ్ నుంచి సో కొత్త ఫీచర్స్లోకి మనం కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో ఇలాంటప్పుడు మనకి OSS నోట్స్ అనేవి చాలా 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 ఇంటిగ్రల్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. అర్థమైంది కదా? సో OSS నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. OSS నోట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి? సో అంటే ఏంటి, ఈ అప్లికేషన్ ఈ ఫీచర్ రావాలంటే ఈ OSS నోట్ డౌన్లోడ్ చేసి, ఈ ఫీచర్ అవైలబిలిటీ కావాలంటే ఈ OSS నోట్, ఇది ఓల్డ్లో లేదు కొత్త ఫీచర్ కావాలంటే దీనిలో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ OSS నోట్స్ అనేవి చాలా 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 మనకి సో ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి సో ప్లే చేస్తూ ఉన్నాయి అన్నమాట OSS నోట్స్ అనేవి. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో OSS నోట్స్ ప్లేస్ వెరీ 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 క్రూషియల్ రోల్. ఓకేనా? OSS నోట్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనం ఇవి ఏం చేయాలంటే మనం వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే సార్ ఇది OSS నోట్స్ అంటే దాంట్లో నోట్స్ ఉంటుంది అంటే అప్లికేషన్, ఇప్పుడు మీరు అప్లికేషన్స్ అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఈ ఫీచర్ రావాలంటే OSS నోట్స్లో రాస్తారనమాట. ఇదిగో దీన్ని ఈ ఫీచర్ కావాలంటే ఇది చేయాలి, మీరు ఇది చేయాలని చెప్పి దాంట్లో గైడెన్స్ ఉంటుంది. సో అది మీరు ఏం చేయాలంటే రేపొద్దున జాబ్లో మీరు బేసిస్ టీమ్ వాళ్ళని అలాగే అంటే ఈ OSS నోట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. కోఆర్డినేట్ అంటే వర్క్ చేసుకోవాలి వీళ్ళతో. సో ఈ OSS నోట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే వీళ్ళు మస్ట్ అనమాట. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు 4G నుంచి 5Gకి వెళ్ళాలంటే ఏం చేస్తావు? ఏదో ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని వెళ్ళి ప్లే స్టోర్ నుంచో ఇంకో చోట నుంచో సైట్లో నుంచి ఎక్కడో చోట డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి వాడు చెప్తాడు ఇలా చెయ్యి అలా చేయాలి. ఆ ప్రాసెస్ OSS నోట్స్.
ఈ నోట్స్ ఈ ఫీచర్స్ని మనం గెయిన్ చేయాలంటే మనం ఏమేమి చేయాలి అనేది ఆ ఓఎస్ఎస్ నోట్స్లో ఉంటాయి. అవి ఎస్ఏపి వాడు ఇస్తాడు. ఓకేనా. సో ఈ ఓఎస్ఎస్ నోట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సిస్టంలో ఆ ఫీచర్స్ రావాలంటే కంపల్సరీగా మనం రియల్ టైంలో బేసిస్ టీం వాళ్ళని అబాప్ టీం వాళ్ళని కంపల్సరీగా మనం మాట్లాడి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే రైట్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ నెక్స్ట్? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఓఎస్ఎస్ నోట్స్ని ఇంప్లిమెంటేషన్ అనేది మస్ట్ అనమాట. సో బేసిస్ టీము అబాప్ టీము రెండు కూడా మనకి అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి మైగ్రేట్ అవడం అనమాట. ఓకేనా. ఓకే, సో ఇక్కడ అంటే ఏంటి, క్లయింట్ ఏదో S/4HANA ఓల్డ్ వర్షన్లో ఉంటాడు. సో ఆ వర్షన్లో ఉన్నప్పుడు మనం సో ఈ వర్షన్లోకి మైగ్రేట్ అవ్వాలి అంటే మన రోల్ ఏంటి అంటే టెక్నికల్గా మనం సో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మన రోల్ కూడా ఉంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ బేసిస్ టీం వాళ్ళు అబాప్ లేకుండా మనం ఇది చేయలేమన్నమాట. టెస్టింగ్ అవి మనం చేసుకుంటాం చిన్న చిన్న ఎక్స్పెక్ట్స్. తర్వాత ప్రాజెక్ట్ ఏంటండి? సో ఈ అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అనేవి దగ్గర దగ్గర 4 to 6 మంత్స్ ఉంటాయి. ఓకేనా. సో 4 to 6 మంత్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేవి. ఓకే, చిన్న చిన్న ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ ఏంటి చెప్పండి? సో రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ అయిపోయింది. కన్వర్షన్. సో రానున్న రోజుల్లో అన్ని కన్వర్షన్ ప్రాజెక్ట్స్. సో రానున్న రోజుల్లో అన్నీ కూడా మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కన్వర్షన్ కూడా టెక్నికల్గా మనకి బేసిస్ అబాపర్ లేకుండా మనకు వర్కౌట్ అవ్వదు చాలా వరకు. సో కన్వర్షన్ అంటే మనకి ఇక్కడ సో క్లయింట్ అనేవాడు ఈసీసీ సిస్టంలో ఉన్నాడు. ఈసీ సిస్టమ్ అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్, S/4 అంటే వర్షన్లో పాతది. సో ఇప్పుడు క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సో ఈ ఈసీసీ నుంచి S/4HANAలోకి మైగ్రేట్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటే క్లయింట్ అనేవాడు ఈసీ సిస్టంలో ఓల్డ్ వర్షన్లో ఉన్నాడు. సో ఇప్పుడు S/4HANAలోకి మైగ్రేట్ అవ్వాలి లేటెస్ట్. ఓకేనా. సో ఇక్కడ ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి మైగ్రేట్ అవ్వాలి. ఓకేనా. సో ఇలాంటప్పుడు మనకి సో ఈసీసీ టు S/4HANA. ఓకే, ఏమైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో సో అవి కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకేనా. సో ఈసీసీ నుంచి ఏంటండి? సారీ టు ఇంటరప్ట్ సార్, ఐ హావ్ వన్ స్మాల్ డౌట్, చిన్న డౌట్. ఇది ఈసీసీ అనేది లైక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ SAP ఆర్ అనదర్ ERP టూల్? ఇప్పుడు మనకి 4G ఉంది, 5G ఉంది. ఓకేనా. సో మనకి రెండు ఏంటిది పార్ట్ ఆఫ్ ఎయిర్టెల్. జస్ట్ లైక్ ఎస్ఏపి ఓడి మాకు ఎస్ఏపి ఓడి దగ్గర రెండు ఉన్నాయి టూల్స్. ఇప్పుడు ఈఆర్పిస్ రెండు ఉన్నాయి, ఒకటి ఈసీసీ వర్షన్, ఒకటి అడ్వాన్స్డ్ వర్షన్ S/4HANA. ఈసీసీలో FICO అంటాం, S/4HANAలో ఏమంటాం మనం? S/4HANA ఫైనాన్స్ అంటాం. ఓకేనా. సో కాబట్టి అది ఓల్డ్ వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. ఓకేనా. ఈ రెండు మార్కెట్లో కంటిన్యూ అవుతున్నాయి. మీరు ఫస్ట్ క్లాస్లో అటెండ్ అవ్వలేదా? ఫస్ట్. సో ఈరోజు జాయిన్ అయ్యారా మీరు? ఎస్టర్డే. ఓకే. సో ఫస్ట్ 2 క్లాసులు చార్ట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని వాచ్ చేయండి. బేసిక్స్ అవన్నీ చెప్పాం మనం స్టార్టింగ్లో. అవి మీకు చార్ట్లో అవైలబిలిటీలో ఉన్నాయి, లేదా ఫాదర్ సార్ని కాంటాక్ట్ అయితే చెప్తారు. ఓకేనా.
సో ఇక్కడ sure. సో మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటే మీకు సో క్లయింట్ అనేవాడు చాలామంది ఇంకా 40% క్లయింట్స్ ఈసీసీలోనే ఉన్నారు మార్కెట్లో. ఓల్డ్ వర్షనే యూజ్ చేస్తున్నారు. ఓకే, సో S4 హనా వచ్చినా ఇంకా మనకి S4 హనా ఇంప్లిమెంటేషన్ కరెంట్ నుంచి జరుగుతున్నాయి, కానీ సో క్లయింట్ ఇంకా ఓల్డ్ వర్షన్లోనే ఉన్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి మైగ్రేట్ అవ్వటము. ఓకే, సో అంటే రానున్న రోజుల్లో మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్సే ఉంటాయి అన్నీ. 2027 తర్వాత ఈసీసీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈసీసీ ఎప్పుడు ఎండ్ అవుతుందండి? 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. ఓకే, సో అలాగే ఆ తర్వాత అన్నీ కూడా S4 హనాలోనే మనకి మొత్తం అంటే ఏంటి, అన్ని కంపెనీస్ మొత్తం ఈసీసీ నుంచి S4 హనాలోకి కన్వర్ట్ అయిపోతాయి. ఆల్ కంపెనీస్ 2027 డెడ్ లైన్ ఇచ్చాడు, కట్ ఆఫ్ డేట్. ఎస్ఏపీ వాడు బాబు ఎవరైతే ఓల్డ్ వర్షన్లో వాడుతున్నారో వాళ్ళందరూ కూడా లేటెస్ట్ వర్షన్లోకి ఈ డేట్ కల్లా మైగ్రేట్. ఇప్పుడు టీమ్స్ అవ్వలేదు, ఇప్పుడు అంతమంది స్కైప్ ఉండేది. స్కైప్ అంటే ఈసీసీ లాంటిది, టీమ్స్ S4 హనా లాంటిది. ఇప్పుడు ఎవరైతే స్కైప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా టీమ్స్లోకి కన్వర్ట్ అయిపోండి అని చెప్పి మెసేజ్ మీద మెసేజ్లు వచ్చినాయి. అవునా కదా? సో ఇమీడియట్గా సో అట్లాగే ఈసీసీ నుంచి S4 హనాలోకి కన్వర్ట్ అవ్వాలంటే ఈసీసీలో ఉన్న ఫీచర్స్ ఏంటి, సో అలాగే S4 హనాలో ఉన్న ఫీచర్స్ ఏంటి. ఓకే, ఈ ఫీచర్స్ నీకు రావాలి అంటే డిఫరెన్సెస్ అనమాట. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఈసీసీ ఫీచర్స్ అండ్ S4 హనా ఫీచర్స్ గురించి నీకు తెలిసి ఉండాలి. సో అప్పుడు నీకు ఏంటంటే నువ్వు సజెస్ట్ చేయగలుగుతావు అనమాట. ఆ పేపర్కి బేసిస్ వాళ్ళకి ఈ ఫీచర్ నాకు కావాలి, ఈ ఫీచర్ ఈ యాడ్ అన్ నాకు కావాలి అని చెప్పి మనం సజెస్ట్ చేయగలుగుతాం. అంటే సో ఇది తెలియాలి అంటే నీకు డిఫరెన్సెస్ ఈసీసీ వర్షన్కి S4 హనాకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలియాలి. అది S4 హనా ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొత్త అప్డేట్స్ ఏమున్నాయి, న్యూ అప్డేట్స్. అందుకే మన క్లాసెస్లో మనం ఈసీసీ వర్షన్ చెప్పుకుంటాం, మనం S4 హనా వర్షన్ కూడా చెప్తున్నాం. అందుకే ఫస్ట్ నుంచి కూడా అదేనా, రెండిట్లోనే మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, కానీ మార్కెట్ ఇంకా కంప్లీట్గా S4 హనాయే కాబట్టి S4 హనా గురించి ఎక్కువ మనకి సిస్టంలో కూడా S4 హనాలోనే చేయాలి. ఈసీసీ వేస్ట్ అనమాట, వదిలేసేయండి. కానీ మన క్లాసెస్లో చెప్తామన్నమాట, డిఫరెన్సెస్ చెప్తాం. ఓకేనా? సో కాబట్టి ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని. సో ఇక్కడ అప్గ్రేడ్ అంటే ఏంటండి, S4 హనా నుంచి S4 హనాకి అప్గ్రేడ్ అవటం. ఓకేనా? సో కన్వర్షన్ అంటే ఈసీసీ సిస్టమ్ నుంచి S4 హనాకి. ఓకేనా? ఇది విత్ ఇన్ ది S4 హనాలోనే మల్టిపుల్ మనకి ఇవి ఉంటాయి, వర్షన్స్ ఉంటాయి. ఓకే, S4 హనా ఎప్పుడు వచ్చింది? 2015 నుంచి వచ్చి 2025 వరకు ఉంది. 2025 వరకు ఉంది. 2024 వరకు ఎన్ని వర్షన్స్ ఉన్నాయో అన్ని వర్షన్స్ మన చాలా వర్షన్స్ ఉన్నాయి అప్పుడు దాకా. సో ఈ వర్షన్లో అప్పుడు రోబోట్ 1.0 వచ్చింది, రోబోట్ 2.0 వచ్చింది, రోబోట్ 3.4 వచ్చింది, రోబో 4.0 వచ్చింది, రోబో 5.0 వచ్చింది. అంటే రోబో 1.0 నుంచి ఇప్పుడు ఉన్నదానికి కన్వర్ట్ అవుదాం అనుకుంటాడు లేటెస్ట్గా. అవునా కదా? సో ఇలాంటి సో మనకి ఈ డిఫరెన్సెస్ గురించి తెలియాలండి. సో ఫస్ట్లో నేను ఒక డిఫరెన్సెస్ చూపించాను కొన్ని, ఒకటి ఇచ్చి ఇదిగో ఈ డిఫరెన్సెస్ మళ్ళీ చూపించినట్టున్నా. ఇదిగో ఇది SD మోడల్లో వచ్చిన డిఫరెన్స్, MM మోడల్లో వచ్చిన డిఫరెన్సెస్ అని. ఈ డిఫరెన్సెస్ మీరు తెలుసుకొని ఇవి SAP S4 హనాలో మనకి ఈసీసీ నుంచి S4 హనాకి మైగ్రేట్ అవుతుంది కాబట్టి ఈసీసీ నుంచి S4 హనాకి కావాల్సిన మైగ్రేషన్ కావాల్సిన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలన్నమాట. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది సెటప్ చేసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏంటంటే సో మనకి బేసిస్ అంటే ఇక్కడ కూడా మనకి OSS నోట్స్ ఉంటాయి. సో బేసిస్ టీం వాళ్ళు అలాగే మనకి ఎబాప్ టీం వాళ్ళు సో OSS నోట్స్కి ఎగ్జిక్యూషన్కి కావాల్సి అనమాట. సో మనకి ఏ వర్క్ చేసినా సరే కంపల్సరీగా సో FICO అన్నా S4 హనా ఫైనాన్స్ అన్నా ఒకటే. ఓకే, S4 హనా అంటే అడ్వాన్స్డ్ వర్షన్లో, S4 హనా ఫైనాన్స్ ఓల్డ్ వర్షన్లో FICO అంటాం. ఓకే, సో అలాగే మనకి సెక్యూరిటీ టీము,
సో కంపల్సరీగా వీళ్ళ రిక్వైర్మెంట్ ఏ ప్రాజెక్ట్లో అయినా కంపల్సరీగా మనకు ఉంటుంది అన్నమాట. వీళ్ళతో పని లేకుండా ఉండదు. క్రాస్ మాడ్యూల్తో మన క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో మనం వర్క్ చేయాలి. అర్థమైందా? సో క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం ఆల్మోస్ట్ అంతా కూడా క్రాస్ మాడ్యూల్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకి వర్కౌట్ అనేది అవ్వదు. ఓకేనా? సో కాబట్టి మొత్తం ఆల్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఐడియా ఇచ్చేస్తున్నాం మీకు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో ప్రాజెక్ట్ ఏంటండి సార్, ఈ ప్రాజెక్ట్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది అంటే మ్యాక్స్ 6 months అంతే, మ్యాక్స్ 6 months. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్. సో ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్, సో 4 months to 5 months ఉంటుంది. సో ఎన్హాన్స్మెంట్, సో ఇది కంప్లీట్గా మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్గా టెక్నికల్ అన్నమాట. సో ఎబాపర్, సో ఇది మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని ఒకటి ఉంది. సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని, రైసిఫ్లో మనకి డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్, సో ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే మనకి కన్వర్షన్స్, సో ఈ అంటే మనకి ఎన్హాన్స్మెంట్స్, సో అలాగే మనకి ఎఫ్ అంటే మనకి ఫార్మ్స్ అనమాట. సో ఈ ఆల్ కేసులో అంటే ఇవి అన్ని కస్టమైజేషన్ అనమాట, గ్యాప్ అనమాట. మీకు లాస్ట్ క్లాస్లో గ్యాప్ అంటే ఏంటో చెప్పాను, గ్యాప్ అనాలిసిస్. ఇది కూడా ఒక ప్రాజెక్టే అనమాట. అంటే స్టాండర్డ్ సిస్టమ్కి క్లయింట్ రిక్వైర్మెంట్కి వచ్చే డిఫరెన్స్. ఓకే, ఇవన్నీ కస్టమైజేషన్స్ చేయాలి, ఎబాపర్తో కూర్చొని చేయాలి. సో కాబట్టి ఈ కేసులో ఎబాపర్ అనేవాడు మస్ట్ అనమాట. ఓకే, సో ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎఫ్ఎస్డి రెడీ చేయాలి. మాకు డాక్యుమెంట్ ఉంటుంది ఎఫ్ఎస్డి అని, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మస్ట్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఎబాపర్తో మనకి వర్క్ అనేది ఉంటుంది. సో ఎబాపర్కి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఎఫ్ఎస్డి రాయాలి, ఫంక్షనల్. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఇవన్నీ అడ్వాన్స్డ్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో మనకి గ్యాప్ ఎనాలిసిస్లో మనకి అన్నీ కూడా గ్యాప్ ఎనాలిసిస్ అంటారు, రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు, రైసిఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇవి, సో ఇందులో మనకి ఎన్హాన్స్మెంట్స్ అని ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో చిన్న ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్. ఓకే, చాలా మనకి డెవలప్మెంట్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇట్లా అంటే ఏంటి కంప్లీట్గా గ్యాప్ రిలేటెడ్ ఒక చిన్న ప్రాజెక్ట్ కింద లెక్క అనమాట. 4 months ఉంటుంది. సో ఈ ఆల్ కేసులో ఎబాపర్ టెక్నికల్గా మనకి కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టాండర్డ్ ఎస్ఏపీలో ఉండదు ఈ ఫంక్షనాలిటీ, కస్టమైజేషన్ చేయాలి, ఎబాపర్తో కూర్చొని చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా గ్యాప్ ఎనాలిసిస్లో పార్ట్ అనమాట. దీన్ని ఫిట్ గ్యాప్ అన్నా గ్యాప్ ఎనాలిసిస్ అన్నా ఒకటే. సో మీరు ఫిట్ గ్యాప్ అని పేరు పెడుతున్నారు. S/4HANAలో ఫిట్ గ్యాప్ అంటారు, ఈసీసీలో గ్యాప్, ఫిట్ గ్యాప్ ఎనాలిసిస్ అని చెప్తారు. సో కాబట్టి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి కస్టమైజేషన్స్ ఓన్గా మనం క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం కస్టమైజేషన్ చేయాలన్నమాట. So based upon the client requirement, we have to do customization. అర్థమైందా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి సో ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్లోకి వచ్చేస్తాయి మనకి ఫిట్గా ఇవన్నీ కూడా. ఓకేనా? సార్ ఒకటే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే సార్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని మనం కొత్తగా కస్టమైజేషన్ చేయాలని అర్థం దీని మీనింగ్. ఓకేనా? ఇవన్నీ కూడా టెక్నికల్గా మీకు అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి. అర్థమైందా? సో అడ్వాన్స్డ్ క్లాసెస్ అంటే ఒక 40-50 క్లాసెస్ అయిన తర్వాత అప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ లైక్ ఆ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ ఇది 3వ క్లాస్ 4వ క్లాస్ కాబట్టి అవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్లాసెస్లో
మనకి లాస్ట్లో క్లాసెస్ అయిపోతుంది, అప్పుడు డిస్కస్ చేస్తాం ఒక 60-70 క్లాసులు అయిన తర్వాత. ఎందుకంటే అప్పుడు మీకు అర్థమవుతాయి ఇవన్నీ. మీకు అప్పుడు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ అప్పుడు ప్రాక్టికల్గా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఈ టెర్మినాలజీ మీకు థియరిటికల్గా ఒక క్లారిటీ ఇస్తున్నా ఇలా ఉంటుంది అని, ఓకేనా. సో బట్ ఈ కాన్సెప్ట్స్ రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ యూస్ చేసుకొని కస్టమైజేషన్ చేయాలన్నమాట. సో అది ఎవాపర్తోనే అంటే జీ ప్రోగ్రామ్స్, జీ టేబుల్స్, జీ రిపోర్ట్స్ అంటారు, అవి క్రియేట్ చేయాల్సి వస్తుంది కస్టమైజేషన్ అంటే. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో కాబట్టి అంటే ఎవాపర్ లేకుండా ఇది మనకు వర్కౌట్ అవ్వదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది. ఓకే, సో ఇక్కడ ఎవాపర్స్ మస్ట్ అనమాట. రియల్ టైంలో మనం ఎవాపర్తో కాంటాక్ట్ అవుతాం, ఓకే. సో ఎవాపర్ బేసిస్ లేకుండా మనకి వర్కౌట్ అవ్వదు. సెక్యూరిటీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇవన్నీ నేను మీకు చార్ట్లో పెడుతున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే ఇంకా దీన్ని చార్ట్లో పెట్టిన దాన్ని కొంచెం ఎడిషన్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి. సో దీన్ని ఎలా కరెక్ట్ చేస్తూ చూడండి. సో మనకి అద్భుతమైన వెల్ స్ట్రక్చర్డ్ ఫార్మేట్ రెడీ అయిపోయింది. సో మనం మీకు ఒక ఐడియా కోసం ఇచ్చాం నోట్స్ అనేవి, బట్ సో ఇక్కడ సో దాని గురించి ఇంకా ఇన్డెప్త్గా ఇచ్చారు, ఓకేనా. సో ఇంకా మనకి పాయింట్స్ కూడా యాడ్ చేశారు. సో ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు అంటే ఇదేంటి ఇప్పుడు ఇదే ఏమంటే దాన్ని చాలా పాయింట్స్ ఉంటాయి, అవన్నీ రానున్న క్లాసెస్లో మనకు తగులుతూ ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికైతే మీకు ఓన్లీ టెర్మినాలజీ ఇచ్చాం, ఓకే. సో అసలు వర్క్ ఫ్లో అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఇప్పుడు ఐ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి అనేది అడ్వాన్స్డ్ క్లాసెస్ అవన్నీ కూడా, ఓకే. సో మీరు ఇట్లా నేర్చుకోవడానికి ఇలా కూడా నేర్చుకోవచ్చు. మీరు ఇలా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎస్ఏపి చాట్ జీపీటీ ఏదైతే ఉందో ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయ్యింది రియల్ టైంలో. సో ఇలా మీరు నేర్చుకోవచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకే. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీకు రావాలి అంటే థియరిటికల్గా నేర్చుకుంటాం కాదు, ఇవన్నీ మనం సిస్టంలో మనం చేయగలిగితే, సిస్టంలో చేయాలంటే మళ్ళీ ఎవాపర్ ఉండాలి, అది రియల్ టైంలో పాసిబుల్ అవుతుంది, ఓకే. ఇక్కడ మనకి ఎవాపర్ ఉండరు, ఓకే. ఇవన్నీ కూడా మనకి చేయాలి అంటే ఎవాపరు బేసిస్ సెక్యూరిటీ రియల్ టైంలో 150 మంది 100 నుంచి 150 మంది కలిస్తే ప్రాజెక్ట్ అవుతుంది, అర్థమైందా. 100 నుంచి 150 మంది కావాలి ప్రాజెక్ట్ చేయాలంటే. మన ఇక్కడ ఏంటంటే మనం అవుట్లైన్స్ చెప్తాం, ఓకే, వాట్ ఈస్ వాట్. సో ఆ తర్వాత మనం సిస్టంలో చూపిస్తాం. ఆ తర్వాత కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల పాటు కొంచెం నువ్వు సఫరింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక్కొక్కటి ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఓకేనా. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చేయాలి అంటే, ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేయాలంటే మీకు టెక్నికల్గా సో మీకు హెల్పర్ కావాలి, ఓకే. సో టెక్నికల్గా ఒక్కొక్కరికి ఒక ఎవాపర్ని పెట్టాలి. సో కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. రియల్ టైంలో మనకి ఎవాపర్ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, ఓకేనా. సో కాబట్టి మన సైడ్ నుంచి మనం ఏం చేస్తాం, మన సైడ్ నుంచి మన డ్యూటీస్ ఏంటి. సో ఎవాపర్ డ్యూటీస్ ఎవాపర్ చేసుకునేవ్వండి, మనకు సంబంధం లేదు. జీ ప్రోగ్రామ్ అవన్నీ మనం రాయలేం, కోడింగ్ అవన్నీ ఎవాపర్ రాస్తారు, మనం చేయలేం. మన సైడ్ నుంచి మన రోల్ ఏంటి అనేది అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాం. ఈరోజు క్లాసెస్లో ఏంటంటే మీకు ఓవరాల్గా ఎస్ఏపీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఓకే, ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అనే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చాం, ఓకే. రేపొద్దున్న ఎవరైనా మీరు ఈ ప్రాజెక్ట్స్ నేర్చుకున్నారు కదా, సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మండే ట్యూస్డే మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికన్నా వెళ్ళండి, ఓకే. ఈ రోజు క్లాసు మొన్నటి క్లాసు ఈ 3 క్లాసులు ప్రాజెక్ట్ క్లాసులు ఉన్నారు కదా, వెళ్ళి అడగండి వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారని, మీకు అర్థమవుతాయి, మీకు ఓవరాల్గా అర్థమవుతాయి, వాళ్ళు చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి, అర్థమైందా. సో ఇప్పుడు మీకు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. సో కాబట్టి సో మనకి ఈరోజు క్లాసులో కంప్లీట్గా మనకి ఓకే సపోర్ట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అన్నీ అయిపోయినాయి. ఓవరాల్గా మనకి ఆల్ పిక్చర్ ఐడియా ఇచ్చేసాం. సో నీ ప్రాజెక్ట్ రోల్ అనేది దేని మీద ఉంటుంది, నీ వర్క్ అనేది ఏ బేస్ మీద ఉంటుంది, ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది, అర్థమైందా.
సో నీ వర్క్ అనేది దేని బేస్ మీద ఉంటుంది? సో నీ వర్క్ అనేది ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి రియల్ టైంలో మనకి కంపెనీలో జాయిన్ అయితేనే మనకి ప్రాజెక్ట్ మీద కంప్లీట్ ఎక్వైర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద టూల్స్ ఉంటాయి. ఓకే, ఎవాపర్స్ ఉంటారు, 15 lakhs 20 lakhs ప్యాకేజీలు పెట్టుకొని. సో మన దగ్గర సో ఒక 10 మంది, ఒక 5 మంది నుంచి 6 మంది FICO కన్సల్టెంట్స్, కన్సల్టెంట్, SDO వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. అక్కడికి వెళ్తే అప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఈ సినారియో ఇది, దీన్ని SAPలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒక్కొక్కటి మెల్లగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ లైక్ అవుట్లైన్స్ అనమాట. ఓకే, ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అనేది ఒక అవుట్లైన్. ఓకేనా? రైట్. సో ఇది మనకి ఈరోజు సెషన్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏమేమి సర్వర్స్ మీద మనం పనిచేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే రియల్ టైంలో మనం ఏ సర్వర్స్ మీద మనం పని చేయాలి అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. సో నెక్స్ట్ క్లాస్లో వి విల్ సీ నెక్స్ట్ థింగ్స్. థ్యాంక్ యూ ఆల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మర్జర్స్ అండ్ అక్విజిషన్ మనకి చాలా రేర్ కేసులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మెర్జ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అవటం అంటే ఏంటి, ఒక కంపెనీ ఇంకో కంపెనీతో కలిసి సింగిల్ కంపెనీ కింద ఫామ్ అవటం, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఆపరేషన్స్ని టేక్ ఓవర్ చేయటం. ఇందులో SAP పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ABC ప్రైవేట్ లిమిటెడ్ SAP సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది, KLM లిమిటెడ్ SAP సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. రెండు మెర్జ్ అవటం అంటే రెండింటికి సంబంధించిన డేటాని మెర్జ్ చేసుకోవటం. ఓకేనా? సో అలాగే ఒక్కొక్క కంపెనీ ఆర్కిల్ యూజ్ చేస్తుంది, ఒక కంపెనీ S/4HANA యూజ్ చేసి రెండు మెర్జ్ అవుదాం అనుకుంటుంది. సో అప్పుడు సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇందాకటి కేసులో SAP అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాలా వరకు, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి సార్ అంటే సర్వర్స్ అనమాట, చాలా వరకు సేమ్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం మైగ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, డేటా మైగ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మర్జ్ అంటే జస్ట్ లైక్ ఒక కంపెనీ ఇంకో కంపెనీ చాలా తక్కువ కేసులు అమ్ముకునేటప్పుడు అవన్నీ వచ్చాయి. అమ్ముకునే ప్రాజెక్ట్స్ చాలా వరకు రావు మీకు. ఓకేనా? సో కాబట్టి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. సో అందులో మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం చాలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఓకే, సో ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, పేమెంట్ డీటెయిల్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఓకే, సో మీరందరూ కూడా బై టుమారో కల్లా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెంటనే సో ఇక్కడ CB చాను SK అని ఉంది కదా, దీనికి మళ్ళీ సో షేక్ బాబ్జీ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, సో షేక్ బాబ్జీ అని ఉంటుంది, షేక్ బాబ్జీకి CB చాను SK అన్న దానికి రెండింటికి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి, నాకు సెపరేట్గా మెసేజ్ చేయాలి. సో సెపరేట్గా మెసేజ్ చేయాలండి. సో అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెడతా ఉన్నారు. ఓకే, సో ఇలా సెపరేట్గా నాకు మెసేజ్ రావాలి. ఓకే, సెపరేట్గా నాకు మెసేజ్ పంపించాలి. ఓకే, సో షేక్ బాబ్జీ అలాగే చాను SK ఈ రెండు ఐడీస్కి కూడా సెపరేట్ మెసేజ్ పంపిస్తేనే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని వాట్సాప్లోనూ వాటిలోనూ వీటిలోనూ పంపించకండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్.